రే కృష్ణ, నేను లాయర్ అవ్వాలి నాన్న అని చెప్పాడన్నావు కదా, ఇంకెందుకు బాధపడతావు? అది కాదురా సుబ్బు. కాఫీ తీసుకో. ఎందుకు మావయ్య అంత వర్రీ అవుతున్నారు? తనేమన్నా సిగరెట్స్ తాగి క్యాన్సర్ తెచ్చుకున్నాడా, లేకపోతే మందు తాగి లివర్ చెడగొట్టుకున్నాడా? స్టేట్ యూత్ లీడర్ అయ్యాడు, అంతేగా. ఎన్ని లక్షల మందికి నాయకుడు అయ్యాడో తెలుసా? మీ రోజుల్లో 400 సంపాదించే ఉద్యోగస్తుడు దొరికితే చాలు అనుకునేవారు ఆడపిల్లలు. కానీ ఇప్పుడు అలా కాదు. స్టేట్లో స్టేటస్ ఉన్నవాడు కావాలనుకుంటున్నారు. ఇండైరెక్ట్ గా తన మనసులో మాట చెప్పేసింది. ఇంకేంట్రా, తీసుకో. ఆ పిఏ ఇంకా రాలేదేంటండి? ఆయన వచ్చేది ఎప్పుడు? ఐడియా ఇచ్చేది ఎప్పుడు? ఏ గవర్నమెంట్ కూల్చేది ఎప్పుడు? కంపు కొట్టేస్తుందండి. నమస్తే. కూర్చో. ఏంటి ఆవిడ సీరియస్గా ఉన్నారు? మళ్ళీ ఎన్నికలు పెడితేనే తప్ప ఆవిడకి అన్నిటికీ ఆనకట్ట కట్టలేం. ఎన్నికలు పెట్టాలంటేనేమో గెలిచిన మటర్ చేయాలి. ఖర్చు ఎక్కువ అవుద్ది. నేను నైట్ లెవెల్లో ఒక ఐడియా చెప్పనా? గట్టిగా అనమాక అంటే ఇండియన్ల ఐడియాల సర్వీస్ అనుకునే డేంజర్ ఉందా? అసమ్మతి ప్రతిపక్షం చేయి కలిపాక అధికారానికి చిచ్చుపెట్టడం ఎంతసేపు అండి? కోస్తాలో అతివృష్టి, తెలంగాణలో అనావృష్టి, రాయలసీమలో రక్తపాతం. ఏ పాయింట్ మీదైనా అల్లరి చేయొచ్చు. ఎర్రగా తీసేవయ్యా, దొరికింది కరువు. కరువు దొరకడం ఏంటండి బాబు? కరువు అని అరువు 23 జిల్లాల్లో రైతుల చేత కరువు దాడులు చేయిస్తాం. లా అండ్ ఆర్డర్ షేక్ అయిపోద్ది. ఇది చాలు. నిజంగానే కరువు దాడులు చేస్తారా? మందారం సీటు మీద ఒట్టు. ప్లేట్ మార్చారేంటి? అప్పుడు అలా అన్నారు మరి. ఇప్పుడు మనకు అవసరం ఎందుకు? సొమ్ముదాంది కదా, ఫ్రీగా మనకు పబ్లిసిటీ. షేక్ అండి ఇవ్వండి. రాజకీయాల్లో హ్యాండ్లు ఇస్తారు తప్ప షేక్ హ్యాండ్లు ఇవ్వరు. తోలు తీరిందా? ఫుల్లుగా. ఎవరయ్యా మీరు? బల్లని తీయండి, వెళ్ళండి. నమస్కారం. మీ సమస్య ఏమిటి? నీళ్లు లేక మా పొలాలన్నీ ఎండిపోతున్నాయి. తిండి లేక మా భార్య బిడ్డలు మలమలా మాడిపోతున్నారు బాబు. మీరు కనుక నిరూపించకపోతే మేము ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుంది బాబు. ఈ విషయం గురించి పక్క రాష్ట్రంతో మాట్లాడుతున్నాను, కానీ వాళ్ళ దగ్గర నుంచి సరైన సమాధానం లేదు. నేను వెంటనే కేంద్రంతో మాట్లాడి ఈ సమస్య పరిష్కారం అయ్యేలా చూస్తాను. తప్పకుండా మీకు నీళ్లు వచ్చేటట్టు చేస్తాను. అట్టగే బాబు, దండాలయ్య. సార్, పిఎం గారు లైన్లో ఉన్నారు. నమస్కార్ సార్. Sir, I have already sent the detailed report on the drought situation in my state, sir. Sir, please do consider the situation very bad here, sir. Sir, please try to understand. Okay, sir. ఏమంటున్నారు సార్? కేంద్రంలో నిధులు లేవంటున్నారు. ఆ కాశయ్య ఆల్రెడీ రైతులను రెచ్చగొట్టాడు. మనం ఏదో ఒకటి చెయ్యకపోతే పరిస్థితి తారుమారు అవుతుంది. నమస్కారం సార్. పిలిపించారట? అవును, నేను రైతుల కోసం నిరాహార దీక్ష చేయబోతున్నాను. నిరాహార దీక్ష చేస్తే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రావచ్చు. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఎప్పుడూ యూత్ వల్లే వస్తుంది. వాళ్ళు రెచ్చిపోతే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ రెచ్చిపోతారు. అయితే ఏ ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను సార్. నువ్వే కాదు, మన స్టేట్లో ఉన్న విద్యార్థి నాయకులందరికీ తెలియజేయి. ఈ నిరాహార దీక్ష శాంతియుతంగా జరగాలి. ఓకే సార్. సార్, ఇన్ని రోజులైనా సెంటర్ నుంచి ఏ రెస్పాన్సు లేదు. మీరు సరేనంటే మన వాళ్ళని ఢిల్లీ పంపుతాను. అర కేజీ అప్పుగా ఇస్తే కడత వడ్డీ మీద వడ్డీ.